వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అద్దంకి నార్కట్పల్లి రహదారిపై బ్లాక్ స్పాట్స్ ని పరిశీలించారు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. తరచూ జరుగుతున్న ప్రమాదాల గల కారణాలను స్థానికులతో మాట్లాడి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో కలిసి బ్లాక్ స్పాట్లను పరిశీలిస్తున్నాం. చాలా చోట్ల హై స్పీడ్, రాంగ్ రూట్, లైటింగ్ సమస్యతో ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించాం. ఇతర రాష్ట్రాల నుండి ధాన్యం జిల్లాలోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. వాడపల్లి సాగర్ వద్ద ఇంటిగ్రేట్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహించి తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ప్లస్ ఈ నేషనల్ హైవేస్ కి, స్టేట్ హైవేస్ కి సంబంధించిన అధికారులు ప్లస్ ఆ కాంట్రాక్టర్ వీళ్ళందరూ కూడా విజిట్ చేసినాం. ఈ లొకేషన్స్ అన్నింటిలో కూడా ఇప్పుడు జరుగుతున్న యాక్సిడెంట్స్ తగ్గినికి ఏమేమి మెజర్స్ తీసుకోవాలి ఇట్లాంటివన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ హైవేస్ కి సంబంధించి ఉన్న ఊర్లన్నింటిలో కూడా మనము విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీస్ పెట్టడం జరిగింది. ఇక్కడ వెళ్ళిన ప్రతి లొకేషన్లో కూడా విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీస్తో డిస్కషన్ చేసి ఏం చేస్తే యాక్సిడెంట్స్ తగ్గుతాయని చెప్పి కూడా మనం నిర్ధారించడం జరిగింది. చాలా లొకేషన్స్లో స్పీడ్ కామింగ్ మెజర్స్, అట్ ద సేమ్ టైం లైట్స్, ఈ రాంగ్ రూట్కి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ చేయడము, అట్ ద సేమ్ టైం డివైడర్స్ అవసరమా లేదా, లేకపోతే కొన్ని చోట్ల అన్నెసరిగా డివైడర్స్ వల్ల కూడా యాక్సిడెంట్స్ అవుతున్నాయని చెప్పి మనం ఇవాళ తెలియడం జరిగింది. దీనికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ ఇవన్నీ అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి కూడా మనము హైవేస్కి, స్టేట్ హైవేకి లెటర్స్ రాసి ఇవన్నీ చేంజెస్ అవన్నీ కూడా మనము చేయాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. త్వరలోనే దీనికి సంబంధించి మనం చిన్న చిన్న చేంజెస్ ఏమి ఉన్నాయో అవన్నీ కూడా మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. నల్గొండ జిల్లాలో లాస్ట్ ఇయర్ మన దగ్గర 59 బ్లాక్ స్పాట్స్ ఉంటే ఇట్లాంటి విజిట్స్ వల్ల, ఇట్లాంటి చిన్న చిన్న మనము చేంజెస్ వల్ల కూడా ఈ సంవత్సరం అది 43కి తగ్గడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఈ బ్లాక్ స్పాట్స్ కూడా ఇంకా తగ్గించి ఇంకా యాక్సిడెంట్లు తగ్గే విధంగా కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ వాడపల్లి చెక్ పోస్ట్కి కూడా విజిట్ చేయడం జరిగింది. వాడపల్లి చెక్ పోస్ట్లో ఇంటిగ్రేట్ చెక్ పోస్ట్ నడుస్తుంది ప్యాడీకి సంబంధించి. వేరే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఇప్పుడు దాకా సుమారు మన దగ్గర ఉన్న 2 చెక్ పోస్టులు, విజయపురి టౌన్, సాగర్ ఒకటి, వాడపల్లి ఒకటి, ఈ లొకేషన్ సుమారు 50 వెహికల్స్ దాకా వచ్చినాయి. అవన్నీ కూడా మనం జాయింట్ టీమ్స్ అన్నీ కూడా సివిల్ సప్లైస్ వాళ్ళతో మాట్లాడి అవన్నీ రిటర్న్ చేయడం జరుగుతున్నది. ఈ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్లో కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఎక్కడ నుంచైనా ప్యాడీ అనేది వస్తే మాత్రం ఎక్కడ కూడా మనం అలౌ చేయడం లేదండి. ఓన్లీ విత్ ఇన్ ద స్టేటే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది జరుగుతున్నది. సో దానికి సంబంధించి కూడా వాళ్ళకి నేను డిఎస్పీ గారు, సిఐ గారు అందరం కూడా విజిట్ చేసి దానికి మనం ప్రాపర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.